సుధాకర్ అంకుల్ ఎప్పుడు నాకు పని చెప్పినా కష్టమైన పనే చెప్తాడు. అంటే భోజనం చేసిన తర్వాత క్రైస్తవులు మేల్కొని ఉండి నా మాటలు వినాలి అంటాడు. అది కూడా కాన్సెప్ట్ ఆఫ్ గాడ్. దీనికంటే కష్టమైన పని ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే ప్రతి ఆదివారం టైంకి రావడం. అంతకంటే కష్టము, ఇంతకంటే కష్టమైన పని అదొకటే నాకు తెలిసింది. ఎందుకంటే క్రైస్తవులకు టైంకు రావడము కష్టమే, తర్వాత ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకునేటప్పుడు నిద్రపోకుండా ఉండడము కష్టమే. సో ఈరోజు మధ్యాహ్నం మీరు నిద్రపోతారని నాకు తెలుసు, కాబట్టి నేనేమి బాధపడను. మీరు ఒకవేళ మీకు నిద్ర వస్తే గిల్ట్ ఫీల్ అవ్వకండి. అంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అనేది కాకుండా మీరు ధైర్యంగా లేచి బయటకు వెళ్ళి ముఖం కడుక్కొని రండి, నో ప్రాబ్లం. ఓకే, మనం ఉదయం నుంచి ఏం చూసాము అంటే దేవుడు ఏమై ఉన్నాడో అది ఆయన మాత్రమే అయి ఉన్నాడు అని చూసాం. దేవుడు అస్తిత్వము గలవాడు, అద్వితీయుడు, ఆత్మ అయి ఉన్నాడు అన్న 3 విషయాలు చూసాం. దేవుడు అద్వితీయుడు అన్నదానికి అర్థం ఒంటరివాడు కాదు. ఆయన అద్వితీయుడు అన్న మాటకు బైబిల్లో బహుళత్వము గల దేవునికి సంబంధించినటువంటి అద్వితీయత, ఆయనను పోలిన వాడు ఇంకొకడు లేడు అన్న అర్థం వచ్చే అద్వితీయతను గురించి మనం మాట్లాడుకున్నాం. దానికి కాంట్రరీగా, దానికి వ్యతిరేకంగా మోనిస్ట్ దేవతల గురించి, దేవుళ్ళ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఉదాహరణకు ఖురాన్ చెప్పే అల్లా కానీ, వన్నెస్ పెంటికోస్టల్స్ చెప్పే దేవుడు కానీ, లేకపోతే యెహోవా సాక్షులు చెప్పే దేవుడు కానీ, బైబిల్లో చెప్పినటువంటి సంపూర్ణత గల దేవునికి భిన్నంగా ఉన్నారు అన్న విషయాన్ని చూసుకున్నాం. అయితే ఇప్పుడు మధ్యాహ్నము ఇంక కొన్ని విషయాలు చూస్తాం. ఆ విషయాలు చూడటానికి ముందు ఉదయం చెప్పింది కొంచెం బ్రష్ చేసుకోవటం మంచిది, లేకపోతే కష్టం అవుతుంది. భోజనం చేసేటప్పుడు దానికి ముందు కూడా మాట్లాడుతూ ఉంటే నాకు అర్థమైంది ఏమిటి అంటే, ఎక్కువ భాగము వ్యక్తి అనగానే మన మనసుల్లో వచ్చేది ఒక మానవుడు, ఒక మనిషి. ఒక వ్యక్తి అనగానే ఒక మనిషి అన్న ఉద్దేశము మన మనసుల్లోకి వస్తుంది. అయితే ఉదయం మనం ఇచ్చుకున్నటువంటి నిర్వచనం ప్రకారం వ్యక్తి అన్నవాడు, లేకపోతే వ్యక్తి ప్రతిసారి మనిషే అయి ఉండాల్సిన అవసరం లేదు. బైబిల్ గ్రంథం అలా చెప్తా ఉంది మనకు. ఎందుకు అంటే పరలోకంలో మనం దేవదూతలను చూస్తాం, జీవులను చూస్తాం, దేవుణ్ణి చూస్తాం, మానవులను చూస్తాం కదా. వ్యక్తి అన్న కేటగిరీలో ఇంతమంది ఉన్నారు. పెద్దలను చూస్తాం. ప్రస్తుతానికి మనము వ్యక్తి అన్న మాటకు నిర్వచనం ఇస్తున్నాం కాబట్టి బైబిల్ గ్రంథ పరిధిలో వ్యక్తి అన్న మాటకు చాలా వ్యక్తి అన్న కేటగిరీలో చాలా మందిని మనం చూడొచ్చు. అందులో మానవులు కూడా ఒకరు. మానవులు మాత్రమే కాదు. సో దేవుడు ఆత్మ అయి ఉన్నాడు అని అన్నప్పుడు దేవుడు అన్న మాటలోనే ఆయన వ్యక్తిత్వము, ఆయన వ్యక్తి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. ఆయన ఆత్మ ఉన్నాడు అని అన్నప్పుడు ఆయన పదార్థము, ప్రదేశము మరియు సమయమునకు అతీతుడు అని చెప్పాం. అంటే దేవుడు ఇస్లామీ పద్ధతుల్లో సలఫీలు, అంటే సెలఫీ అన్నది ఒక ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ఇస్లాం అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు చెప్పే ప్రకారంగా అయితే నిజంగానే యాంథ్రపోమార్ఫిక్, అంటే మనుష్యునికి ఉన్నట్లుగానే అదే భాషలో మాట్లాడినటువంటి విధంగానే అల్లాహకు, లేకపోతే దేవునికి కాళ్ళు ఉన్నాయని, చేతులు ఉన్నాయని, పెదవులు ఉన్నాయని, చెవులు ఉన్నాయని వాళ్ళు నమ్ముతారు. మిగిలిన తెగలు అలా నమ్మరు. మిగిలిన ఇస్లామీ సున్నీలు అలా నమ్మరు. కానీ క్రైస్తవ్యము అలా నమ్మదు. క్రైస్తవ్యము దేవునికి నిజంగానే చేతులు, కాళ్ళు, ముక్కు, కళ్ళు, చెవులు ఉన్నాయి అని నమ్మదు. ఎందుకంటే దేవుడు తన్ను తాను ఆత్మయున్నాను అని పరిచయం చేసుకున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో దేవుడు ఆత్మయున్నాడు గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని 24వ వచనంలో మనకు చెప్పాడు ప్రభు. కాబట్టి ఆయన ఆత్మయున్నాడు అని మనం తెలుసుకున్నాం. ఆత్మ ఒక ప్రదేశంలోనే ఉండి తీరాలి అన్నటువంటి పరిధులు లేవు. ఆత్మకు భౌతిక పరిధి ఉండదు. ఆత్మ, దేవుని ఆత్మను గురించి మనం మాట్లాడుతున్నాం. దేవుని ఆత్మకు భౌతిక పరిధి లేదు, భౌతిక నిర్మాణం లేదు. దేవుని ఆత్మ
పదార్థము, ప్రదేశము మరియు సమయము అన్న ఆ పరిధులకు బయట ఉంటాడు. పదార్థము లేనివాడు, లేకపోతే పదార్థాన్ని సృష్టించిన వాడు మాత్రమే, కానీ పదార్థము అనే దానిలో ఇమిడిపోయేవాడు మన ప్రభువు కాదు. పదార్థం అనే ఒక బౌండరీలో ఆయన తను తాను ఉంచుకోడు. ఇది జాగ్రత్తగా మనం చూడాలి. దేవుడు పదార్థము, ప్రదేశము మరియు సమయము అన్న దాంట్లో లేడు అన్న మాటను చెప్పిన తర్వాత మనం ఇచ్చుకున్నటువంటి డెఫినిషన్ ప్రకారము ఆత్మ నిజానికి ఆ డెఫినిషన్లో కూర్చునేది కేవలం శూన్యం మాత్రమే. శూన్యం ఒకటి, లాజిక్ ఒకటి. అంటే మనం వాడే తర్కం నిజంగా ఉందంటారా లేదంటారా? ఉదాహరణకు మీ పేరేంటి అని నేను అడిగాను, మీరు ఏం చెప్తారు? అంటే నేను చెప్పిన మాట మీకు అర్థమైంది. నేనేదో కొంచెం నోరు కదిలించి కొంచెం మాట్లాడితే దాన్ని మీరు అర్థం చేసుకుని దానికి ప్రతిస్పందించారు. అంటే నేను ఏ రకంగా మాట్లాడాను? తార్కికంగా మాట్లాడాను. మీకు అర్థమయ్యే విధంగా మాట్లాడడాన్నే తర్కం అంటారు. మీరు నాకు అర్థమయ్యే విధంగా రెస్పాండ్ చేశారు. మీరు మాట్లాడిన మాటలు, నేను మాట్లాడిన మాటలు మనకు కనిపిస్తున్నాయా? కేవలం వినిపిస్తున్నాయి. అవి కనిపించవు, కానీ ఉనికిలో ఉన్నాయా లేవా? ఉన్నాయి. అలాగే మనకు కనిపించేది మాత్రమే రియాలిటీ, లేకపోతే నిజము, సత్యము అని అనుకుంటే అది మన భ్రమ. మనకు కనిపించనివి చాలా కూడా ఉనికిలోను సత్యంగాను ఉన్నాయి. అందులో ఒకటే ఆత్మ. అందులో ఒకటే కాదు, నిజానికి చెప్పాలి అంటే తర్కానికి సంబంధించిన అన్ని విషయాలకు కూడా పునాది అని ఏదైనా చెప్పాలి అనుకుంటే అది ఆత్మనే అయి ఉన్నది. దేర్ఫోర్ లెట్స్ మూవ్ ఫార్వర్డ్. దేవుడు ఆత్మ అయ్యున్నాడు అని చూసాం, దేవుడు వ్యక్తి అయ్యున్నాడు అని చూసాం, దేవుడు అస్తిత్వంలో ఉన్నాడు అని చూసాం. ఇక ముందుకు మనం వెళ్తే దేవుడు కేవలము ఆత్మ మరియు అస్తిత్వము మాత్రమే కాదు, దేవుడు ఇంకా కొన్ని అయ్యున్నాడు. అదేమిటి అంటే, ఉదయం నేను మీకు ఏం చెప్పాను అంటే కొన్ని విషయాలు చెప్పాను, అంటే ఒక లిస్టు చూపించాను. అందులో దేవుడు ప్రేమ అయ్యున్నాడు అని నేను మీకు చెప్పాను. దేవుడు ప్రేమ అయ్యున్నాడు అన్న విషయం కూడా అది పంచుకోలేని గుణం ఏమీ కాదు. దేవుడు మనకు తన ప్రేమను పంచుకున్నాడు, కానీ దేవుని వంటి ప్రేమ మనం కలిగి ఉండం. ఉదాహరణకు నేను చెప్తాను, ఎందుకు దేవుణ్ణి మనం వ్యక్తి అని అంటున్నాము అంటే, ఆయన కేవలము మనోవిజ్ఞాన శాస్త్రం, సైకాలజీ చెప్పే పరిధిలో మాత్రమే వ్యక్తి కాదు. ఆయన సంబంధములు ఆపాదించగల శక్తి ఉన్నవాడు, సంబంధములు చేకూర్చుకొనగల శక్తి ఉన్నవాడు. సోషియలాజికల్, సామాజిక శాస్త్ర పరిధిలో కూడా ఆయన వ్యక్తి అయి ఉన్నాడు అన్నదే మన వాదన. అంటే ఒకసారి ఊహించుకోండి, ఒకవేళ ఈ ప్రపంచం మొత్తంలోనూ కేవలం ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఒకే ఒక్క మనిషి ఉన్నాడు, ఆ మనిషి తప్ప ఇంకెవరూ లేరు. ఆ మనిషిని వ్యక్తి అని మనం పిలవగలుగుతామా అని ఆలోచిస్తే అప్పుడు మన భాషను మనం మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే వ్యక్తి అని మనం ఇచ్చినటువంటి ఆ డెఫినేషన్ ఏదైతే ఉందో అదేది కూడా సెట్ కాదు. ఎందుకంటే భావములు ఎవరితో వ్యక్తపరుస్తాడు? ఆయన భావనలు ఫీల్ అవ్వటానికి ఇంకొక వ్యక్తి ఉండాలి. ఆలోచనలు ఎవరికి చెప్తాడు? ఆయనకు ఆలోచనలు ఉన్నాయని తెలియటానికి కూడా ఇంకొక వ్యక్తి ఉండాలి. అవునంటారా కాదంటారా? అలాగే ఇవన్నీ ఈ సైకలాజికల్ ఆలోచనలు, సైకలాజికల్ దృక్పథాలు నిజమవ్వాలి అంటే నిజానికి ఒక వ్యక్తి ఒక సమిష్టి లేకపోతే ఒక సమాజము ఒక కలిసినటువంటి ఐక్యతలో ఉండి తీరాలి. అలాగే దేవుడు కూడా. దేవుడు ఎందుకు బైబిల్ అనుసారంగా వ్యక్తి అని పిలుస్తున్నాము అనంటే, ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు అన్నటువంటి ఒక ప్రత్యేకమైన వెరీ యూనిక్, ఆయనను పోలిన వాడు ఇంకొకటి లేడు. ఆయనకు పోలిన అలాంటి సమాజము ఇంకొకటి లేదు. దేవుడు ఒక వ్యక్తి కాదు, దేవుడు ఒక దేవుడు. కానీ ఆయన ముగ్గురు వ్యక్తులలో తన ఉనికిని చాటుకున్నాడు అన్నది క్రైస్తవ దృక్పథం. దేవుడు ఆత్మ. 1 యోహాను 4:8 మరియు 16 వచనాలు చదివితే దేవుడు ఏమై ఉన్నాడు?
ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమాస్వరూపి. ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను, చాలా ఈజీ ప్రశ్నలు, మీకు తెలిసినవే. దేవుడు, ఉదాహరణకు ఆలోచించుకోండి, దేవుడున్నాడు, ఇంకా సృష్టి లేదు, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టక ముందు నుంచి నేను అక్కడ ఉన్నాను, లేకపోతే అది పుట్టినది మొదలుకొని నేను అక్కడ ఉన్నాను అని యెషయా గ్రంథం 48వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు. అవునా కాదా? అది అంటే అక్కడ ఆది అన్నది, సమయం అన్నది కూడా పుట్టక ముందు నుంచి నేను అక్కడ ఉన్నవాడను అని చెప్పుకునే దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడు ప్రేమాస్వరూపి అయ్యున్నాడు, లేకపోతే ప్రేమ అయ్యున్నాడు అని తను తాను చెప్పుకుంటున్నాడు. ప్రేమ అయిన దేవుడు ఏ సృష్టి లేని సమయంలో ఆయనకున్నటువంటి ఈ నిస్తరమైన గుణలక్షణము ప్రేమ, నిస్తరమైన తన ఈ గుణలక్షణం ఉందని ఆయనకు ఎలా తెలుసు? ఎవరిని ప్రేమించాడు? సృష్టి లేదు, కుమారుడు అంటే దేవునిలో బహుళత్వం ఉండాలి, దేవుడిలో బహుళత్వం ఉందని మీరు ఒప్పుకుంటున్నారు. అప్పుడు అంటే నేనేం చెప్తున్నాను అంటే, దేవుడు ప్రేమ అయి ఉండాలి అంటే, దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉండాలి అంటే ఆయన బహుళత్వంలో ఉండి తీరాలి. ఒకరికంటే ఎక్కువ అయి ఉండాలి. అంటే ఒక దేవుని కంటే ఎక్కువ అని నేను చెప్పట్లేదు, ఒక వ్యక్తి కంటే ఎక్కువ అయి ఉండాలి. ఇప్పుడు ఆలోచన ఏమిటి అంటే, అయితే ఇప్పుడు మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు అన్నది ప్రశ్న. మనకు ఉన్నది, మనం మొట్టమొదటి మాట ఏం చూసుకున్నాం? అద్వితీయుడు, ఆయన ఒక దేవుడే మన దేవుడు. ఇది రేపు మనం చూడబోయే సెషన్స్, కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ను మనం ముందుకు తీసుకెళ్తూ త్రిత్వంలోకి వెళ్తాం. ఆ సమయంలో నేను వివరిస్తాను. కానీ ప్రస్తుతానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు, మనకున్న దేవుడు అద్వితీయుడు, ఒక దేవుడు. కానీ ఆయన తన్ను తాను ముగ్గురు వ్యక్తులలో బయలుపరుచుకున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు అన్నటువంటి వ్యక్తులలో బయలుపరుచుకున్నాడు. ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు మానవుడిగా వ్యక్తులు కాదు, మానవుని వంటి వ్యక్తులు కాదు. లేకపోతే మానవుడు అనగానే నేను ఒక భౌతిక శరీరము, ఒక ఆత్మ, ఒక ప్రాణం అన్నట్లుగా కాదు. ఆయన ఆలోచించదగవాడు, అంటే వొల్యూషన్ ఉన్నవాడు, ఎమోషన్ ఉన్నవాడు, అలాగే ఇంటెలిజెంట్గా చాయిసెస్, నిర్ణయాలు చేయగలవాడు, అలాగే సంబంధములు కూడా పెట్టుకోగలవాడు. ఆ కోణంలో, ఆ దృక్పథంలో దేవుడు ముగ్గురు వ్యక్తులలో తన్ను తాను బయలుపరుచుకున్నాడు అని చెప్తున్నాం. ఒక వ్యక్తి, ఒక మనిషి ఒక వ్యక్తిగానే ఉండాలి, అలాగే ప్రభువు చేశాడు. ఒక దేవదూత ఒక వ్యక్తిగానే ఉండాలి, అలాగే ప్రభువు చేశాడు. ఒక జీవి ఒక వ్యక్తిగానే ఉండాలి, పరలోకంలో ఉన్న జీవి గురించి మాట్లాడుతున్నాను, అలాగే ప్రభువు చేశాడు. కానీ ఒక దేవుడు ఒక వ్యక్తిగానే ఉండాలి అని బైబిల్లో కానీ తర్కంలో కానీ ఎలాంటి ఆధారం మనకు లేదు. ఒక దేవుడు ఒక వ్యక్తిగానే ఉండాలి అన్న రూల్ ఎక్కడా లేదు. ఎందుకంటే నేను మొదటగా చెప్పినటువంటి 2 మాటల్లో మొట్టమొదటిది ఏంటి? దేవుడు ఏమై ఉన్నాడో అది దేవుడు మాత్రమే అయి ఉన్నాడు, ఇంకెవరూ లేరు. అలా ఒక దేవుడు ముగ్గురు వ్యక్తులలో ఉండగలగటం అది దేవునికి మాత్రమే, అది దేవుడు మాత్రమే అయి ఉన్నాడు. అలా ఇంకెవరు అలా కాదు. దేవుడు అలా ఒక దేవుడు అయినప్పటికీ ముగ్గురు వ్యక్తులలో ఉన్నాడు కనుకనే ఆయనలో ప్రేమ అన్నది సాధ్యం. ఆమ్ని బినవలెన్స్ అంటారు దీన్ని. అంటే ఆయనలో మంచితనము లేకపోవటము అన్నది లేదు. నేను చెప్పేది అర్థమైందా మీకు? ఆయనలో మంచితనము లేకపోవటము అన్నది లేదు. అంటే చెడుతనము ఉండటము అన్నది సాధ్యం కాదు అని మీరు అనొచ్చు. దాన్ని అట్లా కూడా చెప్పొచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ చెడుతనము అన్నది నిజానికి ప్రభువు సృష్టించినది కాదు, ఆయన స్వభావములోనూ లేదు. మరి అలాంటప్పుడు దానికి ఉనికి లేదు కదా. చెడుతనము అన్నదానికి ఉనికి ఏమిటి అంటే మంచితనము యొక్క అభావం, లేకపోతే మంచితనం లేకపోవటం, దేవుని గుణం లేకపోవటమే చెడుతనం. సో తుప్పు అన్నదానికి ఉనికి లేదు. దేనికి ఉనికి ఉంది? ఇనుముకు ఉంది. ఇనుము తన గుణాన్ని కోల్పోతేనే తుప్పు అవుతుంది. అర్థమవుతుంది కదా నేను చెప్పేది? అలా చెడు అన్నది సృష్టిస్తే వచ్చినది కాదు. దేవుడు చెడుకు కర్త కాదు, దేవుడు పాపానికి కర్త కాదు. పాపము కానీ చెడు కానీ ఎందుకు వచ్చింది అంటే
దాని ఎందుకు ఉద్భవించింది అది అంటే, అది దేవుని యొక్క గుణలక్షణమైన ప్రేమ, దేవుని యొక్క గుణలక్షణమైన పరిశుద్ధత, దేవుని యొక్క గుణలక్షణమైనటువంటి త్యాగము, దేవుని యొక్క గుణలక్షణములు ఇంకా ఏవేవైతే ఉన్నాయో వాటి యొక్క యాబ్సెన్స్, అది లేకపోవటం. నిజానికి దేవుని యొక్క మంచితనము లేకపోవటాన్నే పాపం అంటారు. దేవుని యొక్క మంచితనం యొక్క యాబ్సెన్స్నే చెడు అంటారు. ఓకే, ఒకటే మాటను అటు తిప్పి ఇటు తిప్పి అటు చెప్తే అనుకునేరు కాదు, ఇదే నిజం, ఇలాగే ఉంటుంది. ఎందుకంటే మీరు ఆలోచించండి, ఒకవేళ చెడుతనము దేవునిలో లేదు అని అన్నామనుకోండి, అంటే దేవునిలో కొన్ని లేని దేవుడు కూడా ఉన్నాడా అన్న ప్రశ్న వస్తుంది. మన దేవుడు సర్వపరిపూర్ణుడు, ఆయనలో లేనిది, ఆయన మూలము కానిది ఇంకేది లేదు. ఆయన రెండు చెప్పాను నేను, కేటగిరీస్ ఏమున్నాయన్నాను. ఒకటి సృష్టి, ఇంకొకటి సృష్టికర్త. ఆయన సృష్టించినది ఏదైనా ఉంది అని అంటే ఈయన దేవుడు కాకుండా పోతాడు. అర్థమవుతుందా? ఆయన సృష్టించినది ఏదైనా ఉంది ఉనికిలో అంటే ఈయన దేవుడే కాడు. కానీ మన దేవునికి ఆ సమస్య లేదు. ఎందుకు? ఆయన సృష్టించింది కాబట్టి పాపము, ఆయన సృష్టించింది కాబట్టి చెడు కాదు. ఆయన మంచితనము లేకుండా పోవటమే పాపము, ఆయన మంచితనం యొక్క యాబ్సెన్సే చెడు. ఎందుకు అది సాధ్యము మన దేవునికి అంటే, ఆయన త్రిత్వమైన దేవుడు కనుక, ఆయన బహుళత్వము గల దేవుడు కనుక, ఆయన సంబంధములు పెట్టుకొనగల సామర్థ్యుడు కనుక. అంటే ఎవరితో, ఉదాహరణకు నేను అడిగిన ప్రశ్న మళ్ళీ వద్దాం. ఏ సృష్టి లేదు, ఏ భూమి లేదు, ఏ మనుషుడు లేడు, నువ్వు లేవు, నేను లేను, సంఘం లేదు, ఎవరు లేరు, దేవుడు ఉన్నాడు. అప్పుడు దేవుడు ఒంటరివాడా? లేకపోతే ఒంటరివాడైన దేవుడు ఎవరిని ప్రేమించాడు? ఒంటరివాడైన దేవుడు ఎవరికి ప్రత్యక్షత చూపించాడు? పురాతన కాలము నుండి శాశ్వత కాలము నా ప్రత్యక్షతను చూపిస్తూనే వస్తున్నాను. ఆయన అక్కడ అబద్ధికుడన్నా అయి ఉండాలి, లేక ఇక్కడ ఒంటరివాడన్నా కాకుండా ఉండాలి. అర్థమవుతుందా నేను చెప్పేది? ఆయన ప్రత్యక్షతలు ఎవరికి చూపించాడు? ఎక్కడ చూపించాడు? ఆయన సర్వజ్ఞుడు అన్నావు, సరే, దేని గురించిన జ్ఞానం? దేని గురించిన జ్ఞానం అంటారు? ఆయన సర్వజ్ఞుడు, ఏ సృష్టి చేయలేదు, ఇంకా సమయం అన్నది కూడా లేదు. దేనికి ఏం తెలుసు ఆయనకు? జ్ఞానం అంటే ఏంటి? తెలుసుకోవటం, అంతేనా? ఏదైనా ఒక విషయం గురించి, ఏదైనా ఒక వస్తువు గురించి, ఏదో ఒక దాని గురించి తెలుసుకోవటానికి జ్ఞానం అంటాం. ఆయనకి ఏమీ లేనప్పుడు దేని గురించి తెలుసు ఆయనకు? మన దేవుడు బహుళత్వం గలవాడు కనుక, ఆయన యందు బహుళమైనటువంటి వ్యక్తులు ఉన్నారు కనుక, ఒకరినొకరు ప్రేమించుకోవటం ఆయనకు తెలుసు, ఒకరికొకరు తగ్గించుకోవటం ఆయనకు తెలుసు, ఒకరినొకరు గౌరవించుకోవటం ఆయనకు తెలుసు, ఒకరినొకరు ఎత్తిపట్టుకోవటం ఆయనకు తెలుసు, ఒకరినొకరిని ఓ దేవా అని పిలవటం ఆయనకు తెలుసు, దేవుడు అన్న భావన కూడా ఆయనకు తెలుసు. లేకపోతే దేవుడు అన్న భావన దేవునికి ఉండడానికి వీల్లేదు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఆయన బహుళత్వంలో లేకపోతే ప్రేమించటం అసాధ్యం. ఆయన బహుళత్వంలో లేకపోతే నీతి అన్న పదానికి అర్థం లేదు. చెప్పండి, ఎలా వస్తుంది నీతి అన్న పదానికి అర్థం? రాదు. ఆయన యొక్క గుణలక్షణాల కారణంగా, ఆయన గుణలక్షణాల కారణంగా ఏదైతే చెబుతాడో అది చేయకపోవటమే అనీతి, లేకపోతే అవినీతి. అది చేయటమే నీతి. ఆయన చెప్పటానికే ఎవరూ లేకపోతే ఏం చెప్తాడు? ఆయన చేయటానికి ఇది నీతి, ఇలా చెయ్యాలి అని కమ్యూనికేట్ చేయడానికి ఎవరూ లేకపోతే కమ్యూనికేట్ చేసే అవకాశమే లేదు. అలాంటప్పుడు నీతి అన్న మాటకు అర్థము లేదు. అంటే నీతి అన్నది సృష్టించిన తరువాత వచ్చిన ఒక కాన్సెప్ట్ అవుతుంది. అప్పుడు దేవుని గుణలక్షణాలలో నీతి అన్నది లేకుండా పోతుంది. అలా అంటారా మీరు? అలా కాదు. దేవుడన్న గుణలక్షణంలో ప్రేమ కానీ నీతి కానీ ఎప్పటి నుంచి ఉంది? ఆయన ఉన్నప్పటి నుంచి ఉంది. కాబట్టి దేవుని గుణలక్షణాలు, దేవుడు ఏమై ఉన్నాడో అది దేవుడు మాత్రమే అయి ఉన్నాడు. మనం కాదు, జీవులు కాదు, దేవదూతలు కాదు, సృష్టి కాదు, ఏది కాదు. ఇది కావటానికి కేవలం ఒకే ఒక ఆస్కారం ఉంది. అది ఏంటి అంటే దేవుని యందు బహుళత్వం ఉండటం. దేవునిలో బహుళత్వం లేకపోతే ఇది సాధ్యం కాదు. దేవుడు తన ఉనికి, తన నైజం, తన గుణలక్షణాల ఆధారంగానే క్రియలు చేస్తాడు. ఉదాహరణకు సృష్టించటం, విమోచించటం,
తనను మహింపరచుకోవటం, ఇవన్నీ ఆయన గుణలక్షణాలు ఆధారంగానే చేస్తాడు. ఉదాహరణకు ఆయన గుణలక్షణాలు ఆధారంగా కాకుండా ఆయనకు సృష్టించాలి అన్న రూల్ ఏమైనా ఉందా? ఆయన సృష్టించకపోతే దేవుడు కాకుండా పోతాడా? ఏమంటారు? ఆలోచించండి. ఆయనకు సృష్టించకపోతే దేవుడు కాకుండా పోతాడా? ఎవరు చెప్పారు ఆయనకు సృష్టించమని? ఏమంటారు? ఓకే, బైబిల్ కరెక్ట్. మీరు చెప్పిన మీరు ఆయన అంటే ఆయనలో బహుళత్వం ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడుకున్నారు అన్నది మీరు చెప్తున్నారు, బాగుంది. నేను అనేది ఏంటంటే, నా ప్రశ్న ఏంటంటే, ఆయనకు సృష్టించాలి అన్నది కంపల్షన్ కాదు. సృష్టి కార్యము చెయ్యాలి అన్నది ఆయన పైన ఉన్న ఒత్తిడి కాదు. సృష్టి కార్యము చెయ్యాలి అన్నది ఆయన పైన ఉన్నటువంటి ఒక రెగ్యులేషన్, ఒక జీవో ఎవరు పాస్ చేయలేదు ఆయన పైన. అంటే గవర్నమెంట్ ఆర్డర్ ఏమి లేదు ఆయనకి. అర్థమవుతుంది కదా? ఆయన ఎందుకు ఆ పని చేశాడు అంటే, తన స్వభావానుగుణంగా తను చేయాలనుకున్నది చేస్తాడు. తన చేత తన కొరకు ఏం చేయాలనుకుంటాడో అది చేస్తాడు. తన స్వభావానుగుణంగా ఏం చేయాలనుకుంటే చేస్తాడు. తన చేత తన కొరకు ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు. తను స్వచ్ఛందంగా ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు. స్వచ్ఛందంగా అంటే వాలంటరీగా చేస్తాడు. ఆయనని ఒకడు అడిగితే చేసేవాడు కాదు, ఒకడు వద్దంటే మానేవాడు కాదు. సృష్టి కార్యమైనా, ప్రేమించేదైనా, ఏదైనా సరే ఆయనలో ఉన్న గుణలక్షణాలను బట్టి ఆయన క్రియలు చేస్తాడు. ఆయన క్రియలన్నీ కూడా ఆయన గుణలక్షణాల ఆధారంగానే ఉంటాయి. 3, త్యాగభరితంగా తన్ను తాను ధారపోస్తూ చేసే పని కూడా తనే చేస్తాడు. ఏం చేస్తాడో అది ఆయనే చేస్తాడు. ఏం చేస్తాడో అది ఆయన మాత్రమే చేస్తాడు. అదే చేస్తాడు. తన కొరకు ఏం చేస్తాడో అదే చేసుకుంటాడు. తనను మహిమపరచుకోవడం కోసం ఏం చేస్తాడో అదే చేస్తాడు. ఉదాహరణకు తనను మహిమపరచుకోకుండా ఉండటం కోసం ఏం చేస్తాడో అది చేయగలుగుతాడా? ఆలోచించండి ఒకసారి. తనను మహిమపరచుకోకుండా ఉండటం కోసం ఏం చేస్తాడో అది చేయగలడా ఆయన? చెయ్యడు. ఎందుకు చెయ్యడు? దేవుడు తన స్వభావము, తన ఉనికి, తన అస్తిత్వమునకు విరోధంగా ఏది చేయడు. ఆయన చేసే క్రియలన్నీ కూడా తన స్వభావము, తన ఉనికి, తన అస్తిత్వానికి సంబంధించినవిగానే ఉంటాయి. అర్థమవుతుంది కదా నేను ఎందుకు ఇంత తిప్పి మాట్లాడుతున్నాను? చాలా ముఖ్యం ఇది. 2, దేవుడు త్యాగభరితంగా భూలోకానికి వచ్చి చనిపోవలసిన అవసరం ఏమిటి అంటే, ఆయన ఏం చేయాలనుకుంటాడో అది చేస్తాడు. ఆయన స్వచ్ఛందంగా చేస్తాడు. ఆయన తన కొరకు తన చేత చేస్తాడు. ఆయన తన స్వభావానుగుణంగా చేస్తాడు. 2 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం ఎవరైనా చదువుతారా? 2 తిమోతి 2వ అధ్యాయము 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగినవాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. ఇది దేవుని వాక్యం చెప్పే సత్యం. ఆయన స్వభావము ప్రేమకు విరోధంగా ఆయన ఏది? ఆయన స్వభావము ప్రేమ మాత్రమే కాదు, ప్రేమ ఒకటే కాదు, ఆ ప్రేమ నుంచి వచ్చినటువంటి నీతి ఉంది. ఆ ప్రేమ ఆధారంగా వచ్చినటువంటి న్యాయము ఉంది. ఆ ప్రేమ ఆధారంగా వచ్చినటువంటి డిసిప్లిన్ ఉంది. ఆ ప్రేమ ఆధారంగా వచ్చినటువంటి మిగిలిన అన్ని గుణలక్షణాలు కూడా తన స్వభావములోకే వస్తాయి. ఆయన స్వభావానికి వ్యతిరేకంగా ఏది చేయడు ఆయన. కొంతమంది దేవుని యొక్క చట్టాన్ని చూసి, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూసి, ఇదేంది ఆయన ఇలా చేయమన్నాడే, దేవుడు ఇలా ఉంటాడా, దేవుడు ఇలా చేస్తాడా అని అడుగుతూ ఉంటారు. అంటే దేవుని
ఉదయం మనం చూసుకున్నాం కదా, పాత నిబంధన కొత్త నిబంధన. పాత నిబంధన అంతా కూడా దేవుడు చేయమని చెప్పాడు, అది మనకు మాత్రమే అని అనుకుంటూ ఉంటారు. అంటే అది ఆయనకు సంబంధించింది కాదు, మనకు అది అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి దేవుని యొక్క ధర్మశాస్త్రము ఇంకేదో కాదు, ఆయన స్వభావమే. జాగ్రత్తగా వినాలి. ఉదాహరణకు దేవుని స్వభావమే దేవుని ధర్మశాస్త్రం. దేవుని ధర్మశాస్త్రం కేవలం మనుషులకు కాదు, అది ఆయన నైజం, ఆయన స్వభావం, ఆయన ఉనికిలో నుంచి వచ్చిన మాటలు అవి. అందుకనే మనం దేవుని వాక్యానికి అంత విలువిస్తాం. దేవుని వాక్యాన్ని దేవుడు అని మనం ఎందుకంటాము అంటే, లేకపోతే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము 14వ వచనాన్ని కలుపుకొని యేసు ప్రభువును దేవుడు అని మనం ఎందుకంటాము అంటే, దేవుని స్వభావము ఎట్లా ఉంటుందో, ఆ దేవుని ఉనికి ఎలా ఉంటుందో, దేవుని అస్తిత్వం ఎలా ఉంటుందో, అది ఆయన వాక్యమే. దేవుని ధర్మశాస్త్రము ఇంకేదో కాదు, ఆయన స్వభావమే. అంటే మన దృక్పథంలో రాసుకున్నటువంటి పుస్తకాలు కాదు, ఆయన మనసు గురించి మాట్లాడుతున్నాం, ఆయన స్వభావం గురించి మాట్లాడుతున్నాం. రాసుకున్నటువంటి పుస్తకాలు చిరిగిపోతే దేవుని వాక్యం చూసావా పాడైపోయింది అని చెప్పుకోవటానికి మనం ముస్లింలం కాదు. అర్థమవుతుందా? ఒక పొల్లైనను అచ్చైనను పోదు అంటే దాని అర్థం ఏంటి? బైబిల్లో చినిగిపోవని కాదు, లేకపోతే రాసుకునేటప్పుడు బైబిల్లో తప్పులు చేయరని కాదు. అది కాదు మన ఉద్దేశం. మన ఉద్దేశం ఏంటంటే దేవుని స్వభావము. దేవుని స్వభావమే ధర్మశాస్త్రం, దేవుని స్వభావమే ఆయన వాక్యం. అది ఎప్పటికీ గతించదు. మరి ఎలా గతిస్తుంది? ట్రై చేసి చూడండి. అది క్రైస్తవ దృక్పథం. మన దృక్పథాలు మనకు చాలా స్పష్టంగా తెలిసి ఉండాలి. 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం, అలాగే 26వ వచనం కూడా తీయండి. 26, 27, 32, 34 ఈ 4 వచనాలు చదవాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26, 27, 32, 34. అంటే మనము చేసే క్రియలను ఎందుకు ఆయన ప్రోత్సహిస్తున్నాడు? ప్రార్థన అనే క్రియ, మంచి పనులు అనే క్రియ, లేకపోతే దేవుని మీద ఆధారపడటం, ఇవన్నీ కూడా ఎందుకు ఆయనకు అది ఇష్టము అంటే అది ఆయన స్వభావం కాబట్టి. ఆయన ఒక కమ్యూనిటీ, ఆయన ఒక సమాజ రూపములో ఆయన ఉంటాడు కనుక హీ వాంట్స్ ద సేమ్ రిలేషన్షిప్ విత్ అస్. మనతో కూడా అదే సంబంధం కలిగి ఉండటం కోసం ఆయన పిలుస్తాడు. అంతేకాని నేను ఒక ఆయన అడిగాను, దేవుడు నీకు విషయం తెలుసా, దేవుడు ఆదాముని ఎందుకు చేశాడు అన్నాడు. ఎందుకన్నాయా అంటే ఫర్ ఫెలోషిప్ అన్నాడు. ఫెలోషిప్, సహవాసం కోసం అన్నాడు. అంటే దేవుడు సహవాసం లేకుండా ఉండేవాడా ఇంతకుముందు, లేకపోతే ఆదాముకు సహవాసం కావాలనా అంటే 2 అన్నాడు. 2 అనే చోటనే సమస్య వచ్చింది. దేవునికి ఫెలోషిప్ అనే అక్కర కూడా లేదు. అర్థమవుతుందా? దేవునికి ఫెలోషిప్ అనే అక్కర లేదు, మనకుంది. దేవునికి లేదు. అక్కర ఉన్నవాడు దేవుడు ఎలా అవుతాడు? ఏమంటారు? అక్కర ఉన్నవాడు దేవుడు అవుతాడా? కాడు. అక్కర ఉన్నవాడు దేవుడు కాడు, సృష్టి అవుతాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఆయన ఏం చేస్తాడు అంటే ఆయనకు ఏం కావాలో అదే చేస్తాడు. గుర్తుంచుకోండి ఈ విషయం. దేవుడు ఏం చేస్తాడు అంటే తన చేత, తన కోసం,
తనను మహింపరచుకోవటానికి చేస్తాడు. సంఘాన్ని కట్టినా అందుకే చేస్తాడు, సంఘానికి ఉదక స్నానం చేయించినా అందుకే చేస్తాడు, సంఘాన్ని ఏర్పరిచినా అందుకే చేస్తాడు. అలా ఏర్పరచడం కోసం ఆయన మానవునిగా దిగి వచ్చి ప్రాణం పెట్టినా అదే అందుకే చేస్తాడు కదా. ఇంకో చిన్న మాట, గ్రేస్ అన్న మాటకు లేకపోతే కృప అన్న మాటకు మనం కొన్ని అర్థాలు ఇస్తూ ఉంటాం. కొన్ని లిమిటెడ్ అర్థాలు కూడా మనం అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాం. అంటే కృప అంటే నిజానికి మనకు అర్హత లేకపోయినా దేవుడు చూపించేదే కృప అని అంటూ ఉంటాం కదా. యాక్చువల్గా మన పర్స్పెక్టివ్లో అంటే మనుష్యుల దృష్టికోణంలో అది నిజమే అయినప్పటికీ నిజానికి కృప అంటే ఏమిటి అంటే దేవుడు చేసి తీరాలి, అది దేవుడు ఇచ్చి తీరాలి. ఎందుకు అంటే అది ఆయన స్వభావం కనుక. దీని మీద ఒక మంచి పుస్తకం నేను మీకు రెఫర్ చేస్తాను, ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు చదవండి. గింటన్ కాలిన్ గారు అని ఆయన పుస్తకం ఒకటి, తర్వాత గ్రబ్ నార్మన్ గారు అన్న ఒక పుస్తకం. గ్రబ్ నార్మన్ గారు రాసినటువంటి గాడ్ అన్లిమిటెడ్ అనే పుస్తకం, గాడ్ అన్లిమిటెడ్ అనే పుస్తకం చదవండి. ఆ తర్వాత సిఎస్ లూయిస్ గారు రాసినటువంటి మియర్ క్రిస్టియానిటీ చదవండి. ఆ తర్వాత ఫ్రాలేగా ఏమన్నారు సార్, గంటన్ కాలిన్ అనే దైవజనుడు రాసిన ద ప్రామిస్ ఆఫ్ ట్రినిటేరియన్ థియాలజీ, ద ప్రామిస్ ఆఫ్ ట్రినిటేరియన్ థియాలజీ అన్నది చదవగలరు. రెండోది గ్రబ్ నార్మన్ గారు రాసినటువంటి ద అన్లిమిటెడ్ గాడ్ అన్న పుస్తకం చదవచ్చు. సిఎస్ లూయిస్ గారు రాసినటువంటి మియర్ క్రిస్టియానిటీ అన్న పుస్తకం చదవచ్చు. నాలుగవదిగా జేమ్స్ ఫౌలర్ గారు రాసినటువంటి ది ఎటియాలజీ ఆఫ్ క్రియేషన్ అన్నది చదవచ్చు. సో దేవుడిచ్చే కృప ఆయన మనకు కావాలి కాబట్టి, మనం అడిగాం కాబట్టి, మనం గోజాడాం కాబట్టి ఆయన ఇస్తాడు అని అనుకోకండి. ఆయన కృప తన స్వభావము అదే కాబట్టి వస్తుంది. ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన స్వభావాలు, ఆయన మనకిచ్చే ఆ కృపను స్వీకరించే శక్తి కూడా ఆయన స్వభావమే. ఆయన మనకిచ్చే మనం తీసుకునే చాయిసెస్ ఉంటాయి కదా, దానికి ఇచ్చే సామర్థ్యం కూడా ఆయన స్వభావమే. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్, మన క్రైస్తవ దృక్పథంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఆఫ్ గాడ్, దేవుని గురించి రెండు విషయాలు మనం చూసుకున్నాం. బేసిక్గా చెప్పాలంటే, ఒకటి, దేవుడు ఏమై ఉన్నాడో అది దేవుడు మాత్రమే అయి ఉన్నాడు. రెండవది, దేవుడు తన ఉనికి, తన అస్తిత్వము లేక తన స్వభావము కారణంగానే తన క్రియలు చేస్తాడు. తన స్వభావానికి బయట ఏమీ చేయడు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్, మన క్రైస్తవ దృక్పథంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఆఫ్ గాడ్, దేవుని గురించి రెండు విషయాలు మనం చూసుకున్నాం. బేసిక్గా చెప్పాలంటే, ఒకటి, దేవుడు ఏమై ఉన్నాడో అది దేవుడు మాత్రమే అయి ఉన్నాడు. రెండవది, దేవుడు తన ఉనికి, తన అస్తిత్వము లేక తన స్వభావము కారణంగానే తన క్రియలు చేస్తాడు. తన స్వభావానికి బయట ఏమీ చేయడు అన్న రెండు విషయాలు చూసుకున్నాం. ఈ రెండు గనక మీ మనసులో ఉంటే, మీరు ఈ దేవుణ్ణి విడిచి వేరే దేవుడు ఉన్నాడు అని ఆలోచించాలి అంటే బేసిక్గా క్రైస్తవ దృక్పథానికి బయట వెళ్ళి ఆలోచించాల్సి ఉంటుంది. క్రైస్తవ దృక్పథానికి బయటికి వెళ్ళి ఆలోచించాల్సి ఉంటుంది. లోపల ఉండి ప్రశ్నలు రావు. బయట ఉన్నటువంటి దృక్పథాలు కొన్ని చూసుకుందాం. ఇది కొంచెం బోరు కొడుతుంది, కానీ ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, ఎంతమందికి ఇష్టం చూడటం? భలే ఉంటుంది, కానీ కొంచెం బోరు కొట్టినా కానీ చాలా బాగుంటుంది. ఓకే, సో దీనిలో ఏమంటారు అంటే, క్రైస్తవ దృక్పథం కాదు, ఇవి వేరు దృక్పథాల్లో క్రైస్తవులు అర్థం చేసుకోవటానికి, వాళ్ళని వేరే వాళ్ళు ఏ విధంగా దేవుని గురించి ఆలోచిస్తారు అన్న విషయాన్ని అర్థం చేసుకోవటానికి మనము తీసుకొని వచ్చినటువంటి టాపిక్స్ అన్నమాట.
ఓకే, ఇది ఎందుకనో ఇది చెప్పడం దీనికి కూడా ఇష్టం లేదు మీకు. ఓకే, దేవుని గురించి అర్థం చేసుకోవటానికి మనం ఆలోచిస్తున్నాం కదా, ఆ ఆలోచనలో అతి ప్రాముఖ్యంగా మనం వాడుతున్నటువంటిది ఏంటి చెప్పండి? 2 విషయాలు వాడుతున్నాం. ఒకటి మన కామన్ సెన్స్ అంటాం కదా, సామాన్య తర్కం, సామాన్యంగా ఆలోచించే మన ఇంద్రియాలు. రెండవది దేవుని యొక్క ప్రకాశం, లేకపోతే దేవుని యొక్క ప్రత్యక్షత, విచ్ ఈస్ బైబిల్. 2 విషయాలను మనం దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం. మొదటి విషయం గురించి ఆలోచిస్తాం. కొన్నిసార్లు మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, ఎందుకు మాటికి నువ్వు ఆలోచించాలి, తర్కించాలి అని అంటున్నావు? అది అవసరం లేదు అసలు మనకు అని అనిపించవచ్చు. కానీ నిజానికి లాజిక్, లేకపోతే ఆ తర్కము అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, లాజిక్ అన్నది ఇంపార్టెంట్ కాదు, తర్కం అన్నది మనకు అక్కరలేదు అని చెప్పటానికి కూడా తర్కం ఉపయోగించాలి. బౌన్సరా? మళ్ళీ చెప్తాను. ఎందుకు అది ప్రాముఖ్యం అంటే, తర్కం అన్నది అవసరం లేదు అని చెప్పటానికి కూడా తర్కాన్నే ఉపయోగించాల్సి ఉంటుంది. తర్కము అన్నది అంత మనము ఇన్ఎవిటబుల్, అంటే దాన్ని మనం తీసేయలేం, దాన్ని మనం తోసిపుచ్చలేం, దాన్ని మనం ఇది అవసరం లేదు మనకు అని అనుకునేది కాదు, అది ఉండి తీరుతుంది. ఉదాహరణకు A = A, ఇందులో అర్థం చేసుకోవడానికి ఏమైనా కష్టం ఉందా? దీన్ని ఏమంటారంటే లా ఆఫ్ ఐడెంటిటీ అంటారు. అంటే దేవుడు మాత్రమే అయి ఉన్నాడు. ఇదేగా నేను చెప్పింది అప్పటి నుంచి. అర్థమవుతుందా మీకు? A = A అర్థం చేసుకోవడం కష్టమా? కాదు. దేవుడు మాత్రమే అయి ఉన్నాడు అని చెప్పటాన్నే అది లాజిక్, ద లా ఆఫ్ లాజిక్లో మొట్టమొదటి మాట. A = A, ద లా ఆఫ్ ఐడెంటిటీ. రెండవ మాట ద లా ఆఫ్ ఎక్స్క్లూడెడ్ మిడిల్, అంటే A ఈజ్ నాట్ ఈక్వల్ టు నాన్ A. అర్థం కాలేదా? మళ్ళీ చెప్తాను. అంటే ఏ అన్నది దేవుడు మాత్రమే అయి ఉన్నాడు అన్నది ఒక మాట, దేవుడు తప్ప ఇంకెవరూ కాదు అన్నది రెండో మాట. అర్థమవుతుందా? ఒకటే మాటనే నేను వేరే రకంగా చెప్తున్నాను, అంటే మధ్యలో గ్రే షేడ్స్ కూడా లేవు అని అర్థం. ఎక్స్క్లూడెడ్ మిడిల్ అంటే మధ్యలో దేవుడు కాకుండా పోయడానికి కొంచెం గ్రే షేడ్ ఉంది బ్రదర్, ఇది కూడా అవ్వచ్చు ఇది కూడా అవ్వచ్చు అన్నది లేదు. దెర్ ఈజ్ ఓన్లీ గాడ్. A = A, A ఈజ్ నాట్ ఈక్వల్ టు నాన్ A. మూడవది, ఇది చాలా ప్రాముఖ్యం, ఇది ద లా ఆఫ్ నాన్ కాంట్రడిక్షన్. అంటే దేవుడు కాకుండా ఉండేది దేవుడు కాదు. కష్టమా అర్థం చేసుకోవటం? ఏమంటారు? దేవుడు కాకుండా ఉండేది దేవుడు కాదు. కష్టమా అర్థం చేసుకోవటం? ఇది ఓన్లీ దేవునికే కాదు. యాక్చువల్గా నేను చెప్పాను కదా పొద్దున్నుంచి దేవుని గురించి, ఇది ఓన్లీ దేవునికే కాదు. ఈ 3 మాటలు మనము ప్రతి లైఫ్లో ప్రతి ఒక్క నిమిషము పాటిస్తాం. ఇవి ప్రతి ఒక్క నిమిషం. ఉదాహరణకు మీరు కూరగాయలు కొనుక్కోవటానికి వెళ్ళారు, టమాటాలు కొనుక్కోవటానికి వెళ్ళారు. సో టమాటా = వాట్? టమాటానే. అమ్మేవాడు కాదండి, టమాటా ఈజ్ ఆల్సో ఈక్వల్ టు వంకాయ అన్నాడు అనుకోండి, మీరేమంటారు? బేసిక్గా లాజికల్ భాషలో ఏమంటారంటే, బాబు దేర్ ఈజ్ నో ఎక్స్క్లూడెడ్ మిడిల్ అంటారు. అర్థమవుతుందా? ఎక్స్క్లూడెడ్ మిడిల్ ఏం లేదు నాయన, ఇక్కడ టమాటా = టమాటా మాత్రమే అని చెప్తారు. అదే నేను చెప్తున్నాను పొద్దునుంచి. అర్థమవుతుందా? అలాగే మీరు వెళ్ళి టమాటా కొంటున్నారు. మళ్ళీ టమాటా కొనేటప్పుడు, అయ్యా టమాటా ఉందా అంటే, టమాటా కానిది ఉంది తీసుకుంటావా అని అడిగాడు అనుకో, మీరేం చెప్పాలి? లాస్ట్ మాట అది ఏంటంటే ద లా ఆఫ్ నాన్ కాంట్రడిక్షన్. అంటే టమాటా కానిది టమాటా కాదు అని చెప్పాలి. అది అర్థం చేసుకోవటం చాలా కష్టమా? కాదు. మొత్తం లాజిక్ అంతా ఈ 3 మీదే ఉంది. ద లా ఆఫ్ ఐడెంటిటీ, A = A,
ద లా ఆఫ్ ఎక్స్క్లూడెడ్ మిడిల్, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు నాన్ ఏ, ద లా ఆఫ్ నాన్ కాంట్రడిక్షన్, నాన్ ఏ ఈజ్ నాట్ ఏ. ఓకేనా? చాలా ఈజీ. ఈ మూడు కనుక మన మైండ్లో వస్తే సత్యాన్ని మనం తెలుసుకోగలము అన్న సామర్థ్యం వస్తుంది, అన్న ఆలోచన మనలో వస్తుంది. ఎందుకు అంటే సత్యాన్ని అసలు తెలుసుకోవచ్చా, దేవుని గురించినటువంటి సత్యాన్ని అసలు మనం తెలుసుకోవచ్చా అని ప్రశ్నిస్తే ప్రజలు 4 రకాలుగా స్పందిస్తారు. మొదటి దాన్ని ఏమంటారు అంటే అవును తెలుసుకోవచ్చు అంటారు. రెండవది ఏంటంటే సత్యం అన్నది తెలుసుకోవటము అసాధ్యము అంటారు. జాగ్రత్తగా వినాలి. సత్యం అన్నది తెలుసుకోవటము అసాధ్యము అంటాడు. మూడవది ప్రతి సత్యాన్ని ప్రశ్నించాలి అంటాడు. ప్రతి సత్యాన్ని ప్రశ్నించాలి అంటాడు. నాలుగవది నువ్వు చెప్పేది నీకు సత్యం, నేను చెప్పేది నాకు సత్యం అంటాడు. ఎవరన్నా తగిలారా మీకు అట్లా? అందరూ ఇట్లా అంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు. అవునా కాదా? చాలామంది నువ్వు చెప్పేది నీకు సత్యం బ్రదర్, నేను చెప్పేది నాకు సత్యం బ్రదర్. మొట్టమొదటోడు సత్యాన్ని తెలుసుకోగలము అనేవాడిని పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే వాళ్ళందరూ మనలాంటి వాళ్ళే, మనందరూ మంచోళ్ళం, రైట్? ఇప్పుడు సత్యాన్ని తెలుసుకోవటం అసాధ్యం బ్రదర్ అనేవాళ్ళు ఉంటారు. అంటే దేవుణ్ణి, సత్యం అంటే ఎవరు? ఆ సత్యాన్ని తెలుసుకోలేకపోతే దేవుణ్ణి తెలుసుకోలేం, ఏది అన్నిటికీ అల్టిమేట్గా అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి నేను సత్యం అని వాడుతున్నాను. సత్యాన్ని తెలుసుకోవటం అసాధ్యం బ్రదర్ అంటాడు. ఎలా చెప్తారు మీరు వాడికి? చెప్పాలి. చెప్పరా అసలు? నాకెందుకులే అంటారా? నేనే చెప్పాలా? చెప్పండి సార్, చాలా ఈజీ. అది అంటే ఇప్పుడు నేనేమంటున్నాను, సత్యాన్ని తెలుసుకోవడం అసాధ్యం అంటున్నాను. ఇప్పుడు సిస్టర్ లేసి లేకపోతే బ్రదర్ లేసి ఏమంటాడంటే నువ్వు చెప్పింది సత్యమేనా అంటాడు. అప్పుడు నేనేం చేయాలి? సత్యమే అంటే సత్యం తెలుసుకోవడం అసాధ్యం కదా. అర్థమవుతుందా? అర్థం కాలేదా? మళ్ళీ చెప్తాను. సత్యాన్ని తెలుసుకోవటం అసాధ్యం అని నేను చెప్పాను అనుకోండి, మీరు లేచి మరి నువ్వు ఇప్పుడు వరకు చెప్పింది సత్యమేనా అని అడిగారు అనుకోండి, నేనేం చెప్పాలి? సత్యమే అని చెప్పాలి. అంటే సత్యం తెలుసుకోవచ్చు అని అర్థం, అంతే కదా. దీన్ని ఏమంటారంటే లాజికలీ కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ అంటారు. అంటే నన్ను నేనే చంపుకోవటం. అర్థమైందా? అంటే నేనే కత్తిచ్చి నన్ను ఒడసరా అని చెప్పటం. సత్యం తెలుసుకోలేము అని చెప్పటం ఒకవేళ సత్యం అయితే సత్యం తెలుసుకోవచ్చు, అది సత్యం కాదనుకోండి వినాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? అది సత్యం కాకపోతే చెప్పడం ఎందుకు, వినోడు ఎందుకు నేను? సో సత్యమును తెలుసుకోవటం అసాధ్యము అన్న మాట నిలబడదు, నెంబర్ 1. రెండవది, అట్లా కాదు బ్రదర్, ప్రతి సత్యాన్ని ప్రశ్నించాలి. ఫస్ట్ దాన్ని ఏమంటారంటే సత్యమును తెలుసుకోవటము ఇంపాసిబుల్ అన్నది. ఎందుకులే పేర్లు ఎందుకు, మళ్ళీ మీరు ఫిలాసఫీ క్లాస్ అనుకుంటారు. మామూలుగానే మాడుకుని ఇదే బాగుంది, జనరల్ టర్మ్సే బాగున్నాయి. సత్యం తెలుసుకోవడం సరే, కానీ ప్రతి సత్యాన్ని ప్రశ్నించాలి. ఎందుకంటే ప్రతి సత్యాన్ని ప్రశ్నిస్తేనే అసలు సత్యం బయటపడుతుంది అంటారు. వాళ్ళని ఏమంటారు అంటే స్కెప్టిక్స్ అంటారు. స్కెప్టిసిజం ఎప్పుడన్నా విన్నారా? అది ఎట్లా ఇది ఎట్లా సినికల్గా ఉంటారు, అంటే స్కెప్టిక్గా ఉంటారు. అదొక వాదం. స్కెప్టిసిజం అనేది ఒక వాదం. సో ఇప్పుడు ఆ వితండవాదం అనొచ్చు, కానీ లాజికల్గా తార్కికంగా ఉంటారండి, వితండంగా ఉండరు. ఇప్పుడు దీన్ని ఎలా మనం కౌంటర్ చేయాలి చెప్పండి? ఇది కూడా సేమ్ ఇంతకుముందు లాగానే ప్రశ్నించాలి. వెనక్కి తిరిగి చెప్పండి ఎలా ప్రశ్నిస్తారో. ప్రతిదీ ప్రశ్నిస్తేనే ప్రతి సత్యాన్ని ప్రశ్నించాలి అనేది ఒక స్టేట్మెంట్. ఇప్పుడు దీన్ని ఎలా మీరు ఇది చేస్తారు చెప్పండి? అసలు చేయరా? చెప్పండి సార్.
ఇప్పుడు నేను చెప్పిన దాన్ని కూడా ప్రశ్నించాలి కదా మీరు. అర్థమవుతుందా? ప్రతి సత్యాన్ని ప్రశ్నించాలి అనే సత్యాన్ని కూడా మీరేం చేయాలి? ప్రశ్నించాలి. అంటే మనం ఏం చేస్తున్నాము అంటే వాడి వరల్డ్ వ్యూ, వాడి ప్రపంచ దృక్పథంలోకి దూరిపోయి ప్రశ్నిస్తున్నాం. అలాగే నన్ను ప్రశ్నించాలి అంటే ముందు నా దృక్పథంలోకి రా అని పిలుస్తున్నాం. ఉదాహరణ చెప్తాను ఒకటి, భలే ఉంటుంది, భలే ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక ఇద్దరు డిబేట్ చేస్తున్నారు. అమెరికాలో కాలిఫోర్నియా అనే రాష్ట్రంలో లాస్ ఏంజలస్లో పెద్ద గ్రౌండ్, ఒక 5,000 మంది కూర్చున్నారు. గ్రెగ్ బాన్సన్ గారు ఇంకొక ఏథియిస్ట్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఆయనకు ఏథియిస్ట్ కోపం వచ్చి అసలు ఏంది వీడు, ఏం మాట్లాడినా కానీ ఏమేమో చెప్తున్నాడు, ఇట్లా కాదులే అని చెప్పేసి, సరే నేను నీకు ఒక ప్రశ్న ఇస్తాను చెప్పు అన్నాడు. సరే చెప్పు అన్నాడు. అంటే ఆయన ప్రశ్నించాడు, నువ్వు నాకు ఏదైనా సరే ఒక్కటి ఇంపర్సనల్, అంటే నువ్వు దేవుడు అంటున్నావు కదా, అలా కనిపించకుండా రియల్గా ఉంటూ అది లేకుంటే నువ్వు బతకలేను, నేను మాట్లాడలేను, నేను చెప్పలేను అనే ఒక ఎగ్జాంపుల్ చెప్పు చాలు నాకు అన్నాడు. దానికి గ్రెగ్ బాన్సర్ గారు ఏమన్నారు తెలుసా? ఆయన చూసి లాజిక్ అన్నాడు. దాంతో ఆయన యాక్చువల్గా ఏం మాట్లాడలేదు. మొత్తం స్టేడియం అంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఎందుకు అంటే అది ఇన్ఎవిటబుల్. నువ్వు లాజిక్ను పక్కన పెట్టాలి అనే ప్రయత్నం చేయటానికి కూడా లాజిక్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇఫ్ లాజిక్ ఈజ్ రియల్ దెన్ వై నాట్ గాడ్ అనేదే క్వశ్చన్. అంటే మన వరల్డ్ వ్యూలోకి రావాలి ఆయన. ఇంకొక ప్రశ్న, అదే వ్యక్తితో గ్రెగ్ బాన్సన్ గారు మాట్లాడుతూ ఇలా అడిగారు, అసలు నువ్వు ఏథియిస్ట్ అయినావు కాబట్టి, అంటే నాస్తికునివి కాబట్టి, మొట్టమొదటిది నాస్తికవాదమే, నాస్తికునివి కాబట్టి అసలు లాజిక్ వాడడానికి వీలే లేదన్నాడు. ఆయనకేం అర్థం కాలేదు. అదేంటి, అసలు రీజనింగ్ తీసుకొని వచ్చిందే మేము అన్నాడు. కాదు, నాస్తికునిగా నీ ప్రపంచ దృక్పథం ఏంటి? ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాటర్, అంతా భౌతికమే, అవునా? ఎవ్రీథింగ్ ఈజ్ మాలిక్యూల్స్ అండ్ యాటమ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్, ఎవ్రీథింగ్ ఇవాల్వ్డ్. ఉన్నది ఉన్నట్లుగా అలాగే ఉంది ప్రాకృతికంగానే, అంతకుమించి ఏమీ లేదు. దేర్ ఈజ్ నో సూపర్ న్యాచురల్. ఇదే కదా మీ బిలీఫ్స్? అవును. మరి లేనప్పుడు ఏ విధంగా లాజిక్ వచ్చింది? ఎవరు లాజిక్ చేశారు? లాజిక్ ఎక్కడి నుంచి వచ్చింది? హౌ డిడ్ ఇట్ కమ్ అవుట్ ఆఫ్ నథింగ్? ఏమీ లేనప్పుడు లాజిక్ ఎలా వచ్చింది అని అడిగాడు. కాబట్టి నువ్వు యాక్చువల్గా నాతో మాట్లాడటానికి కూడా నా ప్రపంచ దృక్పథంలోకి రావాలి అని చెప్పాడు. అంటే నువ్వు తార్కికంగా మాట్లాడటానికి కూడా దేవుడు ఉన్నాడు అని ముందు పూర్వ సిద్ధాంతం నీకు దేవుడు ఉన్నాడు అని నమ్మి తీరాలి. అంతవరకు నువ్వు తర్కం కూడా వాడలేవు అని చెప్పాడు. విజువల్స్ కొట్టారు ప్రజలు. ఎందుకు అంటే అది నిజం కాబట్టి. యూ కెనాట్ అవాయిడ్ లాజిక్. సో యూ కెనాట్ అవాయిడ్ ద క్రిస్టియన్ థియిస్టిక్ గాడ్. దేవుడు, బైబిల్లో ఉన్నటువంటి దేవుణ్ణి అవాయిడ్ చేయటము ఇంపాసిబుల్. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు లేడు అని చెప్పటం ఇంపాసిబుల్. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు బహుళత్వంలో లేడు అని చెప్పటం ఇంపాసిబుల్. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు మనం ఇంతకుముందు చెప్పినట్లుగా అజ్ఞేయతావాదము, తర్వాత స్కెప్టిసిజం, అంటే అన్నిటినీ ప్రశ్నించాలి అన్నటువంటి ఆలోచన, ఈ రెండు కూడా చెల్లవు. మూడోది లాస్ట్ది ఉంది, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇది కొంచెం కష్టం. ఇది హైందవ్యానికి సంబంధించింది. దీన్ని ఏమంటారు అంటే రిలేటివిజం అంటారు. రిలేటివిజం అంటే నీ సత్యం నీది, నువ్వు నమ్మింది నీకు సత్యం, నేను నమ్మింది నాకు సత్యం. అంటే సత్యం అంటే అదేదో మా పక్కింటోని పేరు అని అనుకుంటారు. అర్థమవుతుందా? సత్యం అంటే మా పక్కింటోని పేరు అన్నట్లు అనుకుంటారు. అంటే నువ్వు నమ్మితే నీకు సత్యం భయ్, నేను నమ్మితే నాకు సత్యం అనే. ఇప్పుడు మనం ఏం అడగాలి వాళ్ళని? ప్రశ్న ఏమని వేయాలి? ఇంతకుముందు నేను వేసినట్లే ఉంటుంది ప్రశ్న. ట్రై చేయండి, ట్రై చేయాలి. సత్యాన్ని నమ్ముచున్నాను అన్నది మీరు నమ్మితే మీరు నమ్మండి, నేను నమ్మితే నేను నమ్ముతా, అట్లా.
అది మీకు సత్యం, ఇది సత్యమని నాకు సత్యం. ఏమన్నారు? నేను అనుకుంటున్నాను కాబట్టి అనుకుంటున్నాను. ఏంది ఏదో చెప్పినా అన్న, బాగా చెప్పినావు, మళ్ళీ చెప్పు అన్న, బాగా చెప్పినావు, చెప్పు మళ్ళా. ఓకే ఓకే, మాది కూడా కడపే. మీకు తెలుసులో తెలీదో, నేను కడపనే, నాకు తెలుసు అది కథ. మీరు నేనేదో ఎక్కడి నుంచి వచ్చినా అనుకున్నారు, నేను నాది ఊరే కడపే, మా నాయనది కర్నూలే. ఎనీవేస్, నేను అనేది ఏంటంటే ఆ ప్రశ్నకు సమాధానం ఆ ప్రశ్నలోనే ఉంటుంది. ఉదాహరణకి చూడండి, మీరు నమ్మింది మీకు సత్యం అంటే సత్యము అన్నది నిస్తరమైనది కాదు, అబ్సల్యూట్ కాదు, అది అనుగుణంగా ఉండదు, అది కేవలము మీ ఆలోచనకు మీకు సత్యం, నా ఆలోచనకు నాది సత్యం అని చెప్పే వాళ్ళతో వేసే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో, ఏమని, నేను నమ్మేది నాకు సత్యం, మీరు నమ్మేది మీకు సత్యం అన్నది, అది కూడా ఇద్దరికీ సత్యమా లేక మీకు మాత్రమే సత్యమా అని అడగాలి. అర్థమవుతుందా? మీరు చెప్పిన ఆ సత్యం అనే స్టేట్మెంట్ అది ఇద్దరికీ చెల్లుతుందా, నీకు ఒక్కనికే చెల్లుతుందా? నాకొక్కనికే చెల్లుతుంది అన్నాడు అనుకోండి, సత్యం ఏంటి, నిస్తరమైనది అయిపోతుంది, అంటే అబ్సల్యూట్, అందరికీ ఒకటే సత్యం ఉండాలి. అవునా కాదా? ఇలాంటి స్టేట్మెంట్స్ భారతదేశంలో క్రైస్తవులను వ్యతిరేకించే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంతవరకు మా బ్రదర్ బిబు చెప్పినట్లుగా పరస్పర వైరుధ్యం ఉన్న మాటలు వాళ్ళు మాట్లాడుతూ క్రైస్తవుల పైన అబాండాలు వేస్తూ ఉంటారు. పరస్పర వైరుధ్యం ఉన్న మాటలు మాట్లాడుతూ క్రైస్తవులు మాత్రమే అబాండాలు, పరస్పరం అంటే భేదాభిప్రాయాలు పుట్టిస్తున్నారు అని చెప్తూ ఉంటారు. ఉదాహరణకు ఒక ఉదాహరణ చెప్తాను, వీళ్ళని ఎలా ట్యాకిల్ చేయాలో చూడండి. ఉదాహరణ, ఇప్పుడు సత్యము అన్నది నువ్వు నమ్మేది నీకు సత్యం, నేను నమ్మేది నాకు సత్యం అని చెప్తున్నావు కదా, ఇదే లాజిక్, ఇదే స్టేట్మెంట్ మనము మెడికల్ టర్మ్లో ఉపయోగిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. అంటే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యగారు తలనొస్తుంది అంటే సరేరా అని పడుకోబెట్టి ఆయన కాలు కోసాడు అనుకోండి, ఎలా ఉంటుంది? నీకు తల అనేది ఇక్కడుంది, నా ప్రకారం తల కింద ఉంది, ఏమంటారు? అవుతుందా? సెట్ కాదు. నేను వెళ్ళి మలేరియా జబ్బు వచ్చింది నాకు అని చెప్తే ఆయన క్రోసిన్ ట్యాబ్లెట్ ఇచ్చాడు అనుకోండి, ఈడోడు అనుకుంటారు. లేకపోతే దగ్గుమంది ఇచ్చాడు అనుకోండి, ఏమైంది సార్ నీకు, నీవు బాగానే ఉన్నావా అని అడుగుతాం. అవునా కదా? ఎందుకు అంటే ఆ పద్ధతి చెల్లదు, ఆ పద్ధతి ఈజ్ నాట్ కోహెరెంట్, అంటే అది సమాజానికి ఉపయోగపడే పద్ధతి కాదు. ఇంకొక ఉదాహరణ, నేను వెళ్ళి న్యాయ వ్యవస్థ గురించి ఆలోచిద్దాం. న్యాయ వ్యవస్థలోకి వెళ్ళి జడ్జి గారితో అన్నాను, అయ్యా నాకు న్యాయం కావాలి అని. సరే చెప్పు ఏం కావాలి అన్నాడు. మా ఇంటి పక్కన రమేష్ అనేవాడు నా ఇంట్లో ఒక సెంటు స్థలం తీసేసుకున్నాడు సార్, నాకు ఇప్పించు సార్ అని అడిగాం. అడిగితే మన జడ్జి గారు కూర్చొని ఇద్దరిని రమ్మన్నాడు. ఆడికి వచ్చిన తర్వాత ఓకే, నా డాక్యుమెంట్లు తీసుకున్నాడు, ఆయన డాక్యుమెంట్లు తీసుకున్నాడు. తీసుకొని సరే అని చెప్పి నా ఆస్తి అంతా వానికి రాశాడు. నేను వెళ్ళి ఏం సార్ ఇలా చేసావు అంటే, మరి నా ఉద్దేశంలో ఆయనే ప్రవీణు, నువ్వు రమేషు అన్నాడు అనుకో, అప్పుడు అర్థమవుతుందా నేను చెప్పేది? సో సత్యం అన్నది అందరికీ ఒకే రకంగా ఉండాలి, మన సొంత ఆలోచనల కారణంగా మారడానికి వీల్లేదు. ఉదాహరణకు నేను ఇక్కడ ఒక రూపాయి కాయిన్ పైకేసాను అనుకోండి, ఏమవుతుంది? పడుతుందా గ్యారంటీగా? అమెరికాలో అంటే ద లా ఆఫ్ గ్రావిటీ ఈజ్ సేమ్ ఎవ్రీవేర్, ఇట్ డజంట్ చేంజ్. నాకు ఇష్టమైతే పడుతుంది, నాకు ఇష్టమై కాకపోతే పడదు అని ఉండదు. అలాగే సత్యం కూడా నీ ఇష్టాలపైన ఆధారపడి ఉండదు.
అది ఏదయ్యిందో అదే అయ్యింది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. దెర్ ఈజ్ నో ఎక్స్క్లూడెడ్ మిడిల్. సత్యంలో గ్రే షేడ్స్ ఉండవు. సత్యానికి విరుద్ధమైనది సత్యం కాదు, లేకపోతే సత్యము అసత్యము ఈ రెండు ఒకటేసారి సత్యం కావు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. నేను నడుచుకుంటూ వెళ్తున్నాను అనుకోండి, నడుచుకుంటూ వెళ్తుంటే సుధాకర్ అంకుల్ కనిపించి, ఏమయ్యా బాగుండావా, పెళ్లి చేసుకునేవా అని అడిగాడు. అడిగితే, లేదు అంకుల్ ఇంకా పెళ్లి చేసుకోలేదు, నాకు ఇంకా పెళ్లి కాలేదు అని చెప్పాను. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత కనిపించి, పిల్లలు బాగుండరా అన్నాడు అనుకో, ఎట్లుంటుంది? అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే ఏంటి అంటే పరస్పర వైరుధ్యం ఉంది ఆయన అడిగిన మాటల్లో. రెండిట్లో ఏదో ఒకటే సత్యం అయి ఉండాలి. నాకు పెళ్ళి కావడం అన్న సత్యం అయి ఉండాలి, లేకపోతే ఆయన అడిగిన వెంటనే నేను బాగున్నారు అని అనుకో, అప్పుడు ఇంకా కష్టం. బాగున్నారు నలుగురు అని అనుకో, ఇంకా కష్టం. అర్థమవుతుందా? అంటే పరస్పర వైరుధ్యం. దీంట్లో పెళ్ళి కాకుండా పిల్లలు కనే అవకాశం ఉంది కాబట్టి అలా అనొచ్చు కదా అన్న ఆలోచన మీకు రావచ్చు. కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఏమనంటే, ఆ అంకుల్ అడిగిన ప్రశ్నలో పెళ్ళయిందా అని అన్నప్పుడు నేను తాళిగట్టే విషయం గురించి అడగలేదు ఆయన, నాకు భార్య ఉందా అని. అవునా? అంటే నాకు నా జీవన సహచారి ఎవరైనా ఉందా లేదా అని. ఆ కోణంలో చూస్తే ఆయన అడిగిన ప్రశ్నలకు నేను ఇచ్చిన జవాబుల్లో ఏదో ఒకటే సత్యం అవ్వాలి. ఉదాహరణకు, మ్యారీడ్ బ్యాచులర్ ఎవరైనా ఉంటాడా? ఏమంటారు? మ్యారీడ్ బ్యాచులర్ ఉంటారా? దాన్నే లాజికల్ కాంట్రడిక్షన్ అంటారు. స్క్వేర్ సర్కిల్స్ ఉంటాయా? అంటే చతురస్రాకారంలో ఉండే వృత్తాలు ఉంటాయా? చెప్పండి సార్. ఉంటాయా? మా ఊర్లో ఉండవు. కర్నూలులో ఉంటాయా? ఉండవు. దాన్నే లాజికల్ కాంట్రడిక్షన్ అంటారు. లాజికలీ కాంట్రడిక్టరీ అంటే పరస్పరం వైరుధ్యం ఉన్న వాటిని సత్యము అనటానికి వీలు లేదు. ఏదో ఒకటే సత్యం అవ్వాలి. దేవుడు కూడా అలాగే. దేవుడు ఏమై ఉన్నాడో అది దేవుడు మాత్రమే అయి ఉన్నాడు. దేవుడు తప్ప ఇంకేది కాదు. దేవుడు కానిది ఎన్నటికీ దేవుడు కాదు. ఈ మూడు తెలుసుకుంటే అయిపోయా. దిస్ ఈజ్ వాట్ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ ఈస్. దిస్ ఈజ్ వాట్ కాన్సెప్ట్ ఆఫ్ లాజిక్ ఈస్. దిస్ ఈజ్ వాట్ కాన్సెప్ట్ ఆఫ్ ట్రూత్ ఈస్. సత్యానికి ఉన్నటువంటి విలువలు ఇవే. సో ఆఖరిది దాన్ని ఏమన్నాం మనం? రిలేటివిజం అన్నాం. అంటే నీ సత్యం నీకు, నా సత్యం నాకు. అది ఎందుకు చెల్లదు అంటే విద్యలో చెల్లదు. మనం MBAకి కష్టపడి చదివిన తర్వాత వాడు పాలిటెక్నిక్ సర్టిఫికేట్ ఇచ్చాడు అనుకోండి, కోపం రాదు? నీ ఉద్దేశంలో MBA, నా ఉద్దేశంలో పాలిటెక్నిక్ అన్నాడు అనుకోండి, ఒకటి కొట్టాలనిపిస్తుంది. నేను కష్టపడి కట్టింది పైసలు ఎందుకు, ఐసెట్ రాసింది ఎందుకు, పాస్ అయింది ఎందుకు, పాలిటెక్నిక్ కోసమా అని కోపం వస్తుంది. సో ఆ పద్ధతి ఎక్కడా చెల్లదు. సత్యంలోనూ చెల్లదు, దేవునిలో అసలు చెల్లదు. నీకు నచ్చినవాడు నీకు దేవుడు, నాకు నచ్చినవాడు నాకు దేవుడు అన్నది ఉండదు. సత్యం అన్నది ఎక్కడైనా సత్యమే. అమెరికాలో అయినా సత్యమే, ఇండియాలో అయినా సత్యమే, ఏదైనా సత్యమే. సత్యము బిలీఫ్స్ పైన ఆధారపడి ఉండదు. అంటే నా నమ్మకాల పైన ఆధారపడి ఉండదు. సత్యం అన్నది నా ఇమోషన్స్ పైన ఆధారపడి ఉండదు. అంటే నాకు నచ్చిందా నచ్చలేదా అన్న దానిపైన ఆధారపడి ఉండదు. సత్యానికి బయట నుంచి వచ్చినటువంటి ఏ ఫోర్స్ కూడా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. సత్యం ఏమై ఉన్నదో అదే అయి ఉన్నది. దీన్నే ప్రపంచ దృక్పథాలలో క్రైస్తవ దృక్పథం అని అంటారు. అందుకనే క్రైస్తవ దృక్పథం నుంచే మేజర్ ఇన్వెన్షన్స్ ఉంటాయి. సత్యం పట్ల ఇలాంటి అవగాహన క్రైస్తవ దృక్పథంలో ఉంది కాబట్టే రాకెట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మనమే కనుక్కుంటాం. క్రైస్తవులే కనుక్కుంటారు. వాడు క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి పక్కకు పోయినా కానీ వాడే కనుక్కుంటాడు. ఎందుకు తెలుసా? వాడిలో ఇవి ఉన్నాయి పునాదులు. వెనక ఏమున్నాయి? ద ప్రిసపోజిషన్స్, దర్ ఆల్వేస్ దేర్. దేవుడు ఈ భూమిని సృష్టించిన తరువాత దాన్ని మనుషులకు ఉపయోగకరంగా చేశాడు అన్నది వాడికి తెలుసు కాబట్టి దాంట్లో నుంచి అన్ని ఉపయోగాలు వెతుకుతాడు. అర్థమవుతుందా? దేవుడు దీన్ని చేశాడు, దీన్ని నాశనం చేయండి అన్న దృక్పథం ఉన్నవాడు ఏం చేస్తాడు? నాశనం చేయడానికే ఉంటాడు. అర్థమవుతుందా? ఈ భూమిని ఏమి చేయమన్నాడు ప్రభు? స్వతంత్రించుకొని
ఏలమన్నాడు. అందుకనే మనం ఇలా ఉన్నాం. క్రైస్తవ దృక్పథానికి ఉన్నటువంటి గొప్పతనం అది. మనము ఏలేవాళ్ళం. దీన్ని కన్జర్వ్ చేస్తాం, ప్రిజర్వ్ చేస్తాం, కానీ కన్స్యూమ్ చేయము, అంటే నాశనం చేయము. అది ఫరక్ మన దృక్పథానికి వేరే దృక్పథాలకు. ఒకడు యాక్సిడెంట్ అయ్యి వాడిని తలకాయ పోయిపోయి ఆడు ఉంటుంది. మనం వచ్చి వాడి కర్మరా అన్నాం అనుకో, మనం ఏం నమ్ముతున్నాం? ఏ సిద్ధాంతం నమ్ముతున్నాం? చెప్పండి, ఏం సిద్ధాంతం? వాడికి ఏమో ఏదో పోయిన జన్మలో ఏమో చేసుకుని ఉంటాడు వీడు, అందుకే ఇట్లుంది. కానీ క్రైస్తవుడు ఏం చేస్తాడు? తన షర్ట్ ఇప్పి కట్టి తీసుకెళ్తాడు. ఎందుకు తీసుకెళ్తాడు చెప్పండి? వాడు ఎవరి స్వరూపంలో ఉన్నాడు? వెనకలు ఏం నడుస్తుంది? ప్రీ సపోజిషన్స్ నడుస్తున్నాయి. వాడు క్రైస్తవ్యం గురించిన కొంచెం అవగాహన ఉంటే చాలు, వాడు మళ్ళీ తిరిగి జన్మించాల్సిన అవసరం కూడా లేదు. అయినా కానీ ఆ గుణాలు వస్తాయి. ఎందుకు వస్తాయి తెలుసా? ఇందుకే. సో ప్రపంచాన్ని ఒక మనిషి చూసే దృక్పథాన్నే ప్రపంచ దృక్పథం అంటారు. తనకున్న కళ్ళజోడు క్రైస్తవ కళ్ళజోడు అయితే క్రైస్తవ కళ్ళజోడుతో చూస్తాడు. తనకున్న దృక్పథం నాస్తిక కళ్ళజోడు అయితే నాస్తికునిగా చూస్తాడు. తనకున్న కళ్ళజోడు హైందవ్యం అయితే హైందవ కళ్ళజోడుతో చూస్తాడు. అలాగే మిగిలిన దృక్పథాలన్నీ కూడా. కానీ క్రైస్తవ దృక్పథంతో చూస్తే మనకు ప్రపంచం ఎలా కనిపిస్తుంది అని నేను మీకు చెప్పాను. అందులో ఏం చెప్పాను అంటే, లేఖనము అనే కళ్ళజోడుతో చూస్తాం. మనం లేఖనము అనే కళ్ళజోడుతో చూసినప్పుడు దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, ఆయన సర్వ పరిపూర్ణమైన ప్రేమతో మనల్ని ప్రేమించువాడు అని చూసాం. కనుకనే ఆయన సృష్టి, ఆయన చేసినటువంటి మనుష్యులు, దాని పట్ల ఆయన చూపించినటువంటి ప్రేమ, దాన్ని ఆయన వారి కొరకు ఉపయోగించుకునే విధంగా ఆయన చేసినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇట్ మేక్స్ సెన్స్. అందులో సత్యంగా అనిపిస్తుంది. మన ప్రభువు అతీతుడు, అదేవిధంగా సక్రియుడు కూడా. హీ ఈజ్ ఇన్నేట్ అండ్ హీ ఈజ్ ట్రాన్సెండెంటల్. ఆయన అతీతుడు మరియు కానీ మన దేవుడు పరిమిత దైవవాదంలాగా ఒకదాన్ని చేసి వదిలిపెట్టిన వాడు కాదు. లేకపోతే బహుదైవారాధనలాగా ఎంతోమంది దేవుళ్ళు ఉంటే ఆ దేవుళ్ళ కలయిక ఒక దేవుడిగా చెప్పుకున్నటువంటి మన దేవుడు కాదు. మనది పరిమిత దైవవాదము కాదు, బహుదైవారాధన కాదు, జగదభిన్నవాదము కాదు. అంటే హైందవ లేకపోతే ప్యాంథియిజం అంటారు. అంటే సృష్టికర్త మరియు సృష్టికర్తలోనే సృష్టి కూడా ఉంది. ఇట్ ఆల్ ఫ్లోస్ బ్యాక్ టు సృష్టికర్త. ఇదంతా మళ్ళీ తిరిగి సృష్టికర్తలేకే వెళ్ళిపోతుంది అన్న సూత్రం కూడా కాదు. సృష్టి వేరు, సృష్టికర్త వేరు. వి బిలాంగ్ టు డ్యుయాలిటీ. నాన్ డ్యుయాలిటీ కాదు మనది, డ్యుయాలిటీ. రెండు భిన్నమైనటువంటి రియాలిటీస్. ఒకటి దేవుడు, రెండు కానిది. అర్థమవుతుంది కదా? ఒకటి సృష్టి, రెండు సృష్టికర్త. ఈ విషయాలు మనం గమనించుకున్నాం. ఇది మనకు పునాది. ఈ పునాది పైన రేపటి నుంచి త్రిత్వం అనే దాన్ని కడతాను. ఈ పునాది అర్థమైతే త్రిత్వం అనే కాన్సెప్ట్ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇట్స్ లైక్ ఏ కేక్ వాక్ ఫ్రమ్ టుమారో. తలలో ఉంచుకుంటే ప్రార్థన చేసుకుందాం.